హాయ్ అండి, నేను మీ దివ్య మేకప్ ఆర్టిస్ట్రీ. ఎవరి కిడ్స్ అని చూస్తున్నారా? మా అక్కయ్య వాళ్ళ కిడ్స్ అండి. మేమైతే జగిత్యాలకు వచ్చేసాము. మా మమ్మీ ఐ సర్జరీ అయింది కదా, చెకప్ కోసం అని చెప్పేసి జగిత్యాల హాస్పిటల్కి వచ్చాము. సో ఏముంది, మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. కాసేపు స్పెండ్ చేద్దామని, కాసేపు కాదు ఈరోజు ఉందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వచ్చాను. ఇంకేముంది, పిల్లల హడావిడి అంతా ఇదా కాదు, మా పిన్ని వచ్చేసిందని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఇంకా ఈవినింగ్ అయితే పార్క్కి వెళ్దామని చెప్పేశారు. నాకు చిన్న షాపింగ్ ఉండే, సో ఇక్కడ ఎందుకు ఇంకా ఇక్కడే చేసుకుందామని చెప్పేసి నేను కూడా విశాల్ మార్ట్కి వెళ్దామని చెప్పి అనుకున్నాను. సో ఆ పార్క్ షాపింగ్ మాల్ అక్కడే కాబట్టి ఇంకా పార్క్ అయితే వెళ్ళేసాము. ఇంకేముంది, పార్క్ అనగానే ఫస్ట్ చూసేది క్రెడల్. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరికీ ఇష్టం ఉంది ఏంటి, ఊగాలి అని చెప్పేసి. అది కనిపించగానే ఇంకెవ్వరం ఆగమండి. మా కౌశికి, మాన్వి, నేను, మా అక్క, మా మమ్మీ అందరం ఊగేసాము ఏం చక్క. మా మమ్మీని కూడా అసలు ఎప్పుడు ఎక్కువ బయటికి వెళ్ళదు కదా, సో అప్పుడప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఒక కిడ్ లాగా ఎంజాయ్ చేయమని చెప్పేసి వదిలేస్తాను. ఎప్పుడు ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసి పేరెంట్స్ బోర్ అవుతారు కదా, అప్పుడప్పుడు వాళ్ళని ఇలా తీసుకెళ్ళి ఎంజాయ్ చేయిస్తే వాళ్ళు చేసే ఎంజాయ్ వేరు. వాళ్ళ చిన్నప్పటి మెమొరీస్ అన్నీ వాళ్ళు రివైండ్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి నేనైతే ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టానండి. ఎంతవరకు ఎంజాయ్ చేయాలనుకుంటే అంతవరకు ఎంజాయ్ చేయాలి. ఇంకేముంది, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని లైఫ్ కోసం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి వాళ్ళ అన్ని సంతోషాలను ఎందుకు దూరం చేయడం. సో నేనైతే ఎలా కావాలనుకుంటే అలా ఎంజాయ్ చేయమని వదిలేస్తాను. సో క్రెడల్ ఊగుతా అని చెప్పేస్తే ఊగేసే అని చెప్పేసాను. ఇంకేముంది, జారుడు బండ జారడం, ఊగడం అన్నీ ఎంచక్కా ఫుల్ ఎంజాయ్ చేశాము. పార్క్ చూస్తున్నారుగా, చాలా బాగుంది. నేను వచ్చినప్పుడల్లా పార్క్కి వస్తాము, కాకపోతే ఇప్పుడు ఇంకా బాగుంది. సన్ఫ్లవర్ లైట్, ఫిష్ లైట్, వాటర్ మిలన్ సీట్స్, కూర్చోడానికి పపాయా సీట్స్ అన్నీ బాగున్నాయి. మంచి అనిపించింది. స్టార్ ఫ్రూట్ సీట్ ఇవన్నీ పెట్టారు. అలా ఒక 2 రౌండ్స్ వేసేసి ఎంచక్క ఇవన్నీ ఊగేసుకొని ఆడుకొని, ఇంకేముంది సమ్మర్ కదా, చాలా దాహం వేస్తుంది, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. సో ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము. పక్కనే కాబట్టి ఎంచక్క ఐస్ క్రీమ్స్ ఎవరికి ఏం కావాలో అది తీసుకున్నాం. కానీ మా కౌశికి ఉంది కదా, తనకి ఏది సరిగా నచ్చదు, ఏది కలర్ఫుల్గా కనిపిస్తే దాన్ని తినేసేయాలి, నా అలాగా ఆలోచిస్తుంది. సో ఏం చేసింది, ఫలూదా కావాలని చెప్పేసింది. మా అక్క ఏమో తినదు అని, సరే తింటుందిలే అని చెప్పేసి దగ్గరుండి బేకరీ అతను ఎలా చేస్తున్నాడో చూసుకొని వచ్చి ఫలూదా ఇవ్వగానే వచ్చి కూర్చుంది. తను రెడీ చేసే వరకు తన ముందే నిల్చొని ఉంది. ఇంకేముంది, మొత్తం తింటుంది అనుకున్నారా, కిడ్స్ కదా తెలిసిందే కదా, తినరు సరిగా అని చెప్పేసి ఇంకా తినేసుకొని విశాల్ మార్ట్కి అయితే స్టార్ట్